916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. వైసీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ ఢిల్లీలో జగన్ చేసిన ధర్నా అసంబద్ధమైన లేకపోతే ఇదేనా రాజకీయ కుట్ర ఉందా? ఇవన్నీ కూడా మనం కొంతమంది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి ఎలా ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పోయి టీడీపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చింది, మా కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి, అన్యాయంగా చంపేస్తున్నారని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు. ఇది కరెక్ట్ అంటారా? నిజంగానే వాళ్ళ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయా? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలపై దాడులు జరిగాయని 36 మంది చనిపోయారని చెప్పాడు ఆయన. కనీసం నిన్న అసెంబ్లీలో వచ్చి వాళ్ళ అడిగే సమాధానం చెప్పాలి. అసెంబ్లీకి రావాలి. 36 మంది ఎవరు చనిపోయారు పేర్లు అంటే చెప్పలేకపోయారు. వాళ్ళ కార్యకర్తలే ఒకరికొకరు గతంలో వాళ్ళు గంజాయి తాగిన మత్తులో వాళ్ళ క్రికెట్ బీటింగ్లు ఉండి ఆ గొడవల్లో వాళ్ళు కొట్టుకొని చనిపోయారు. నిజంగా ఇతనికి రాష్ట్రం మీద అంతా ఇంట్రెస్ట్ కానుంటే గతంలో 9 ఏళ్ళ పాప వాళ్ళ అక్కని ఏదో ఇబ్బందికరంగా మాట్లాడుతున్నా అంటే ఆ అబ్బాయిని చంపేశారు. ఒక బీసీ కులానికి సంబంధించిన 6 ఏళ్ల పాపని రేప్ చేశారు. దిశ చట్టం అన్నారు. గవర్నర్ ఆమోదం లేకుండా దిశ చట్టాన్ని లేని చట్టాన్ని తీసుకొచ్చి దానికి గవర్నమెంట్ ప్రభుత్వ డబ్బుని అనవసరంగా పోలీస్ స్టేషన్లో పెట్టి ఏమీ లేని దానికి ఈరోజు ఒక్క దగ్గర కూడా ఒక కేసు బుక్ అయింది లేదు, ఏమీ లేదు. అదే వాళ్ళ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని ఇంటికి ట్రాన్స్పోర్ట్ చేస్తే దానికోసం ధర్నా చేయాలి. ఇవన్నీ వదిలేస్తే ఒక ఎత్తు అయితే సొంత బాబాయ్ నీకోసం మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎంపీ పదవిని వదులుకొని నీకు పదవినిచ్చాడు. ఆ రోజుల్లో నీకు ఎలక్షన్లో మొత్తం సహాయపడ్డాడు. అట్లాంటి బాబాయిని నీ తమ్ముడు అవినాష్ రెడ్డి కోసం మర్డర్ చేస్తే ఆ మర్డర్ ఎవరు చేస్తారని మీకు తెలుసు, మీ ఇంట్లో కూడా తెలుసు. గూగుల్ ట్రేస్ అవుట్లు అయ్యి ఇంత మీకు సీఎంగా ఉండి కూడా వాటి కోసం ఏం చర్యలు తీసుకోవాలి? ఈరోజు మీరు వెళ్ళి ప్రభుత్వం వచ్చి ఇంకా 40 రోజులు కూడా కాల, కనీసం ఎవరి పేషెంట్లు వాళ్ళు కొంతమంది కూర్చోవాలి, వాళ్ళ కింద పీఏల్ని వాళ్ళని కూడా అపాయింట్మెంట్ చేయాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళేసి రాష్ట్రం రాజకీయం జరిగిపోతుంది. ఇంతకుముందంతా సస్యశ్యామలకు ఉంది. అసలు మామూలు రాజ్యం కాదు, కౌరవ రాజ్యం నడిపింది మీరు చేసిన అరాచకాలకి ఈరోజు కూడా రాష్ట్రం నానా అతలాకుతలం అయిపోతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఏదో చేయకుండా అక్కడ పోయి ఏడుపు ఏడిస్తే మీ ఘోష వాళ్ళు అక్కడ కూడా లేరండి. అదే విషయం. మరి వైసీపీ కార్యకర్తల మీద ఇప్పుడు దాడులు జరుగుతాయి అంటే గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడు. సో నిజంగా వైసీపీ వాళ్ళ మీద టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారు, ఇది వాస్తవమేనా? అసలు జనాలకు తెలియాలంటే ఏం చెప్తారు మీరు? ఏమండి, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడిగా చేస్తే గతంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన పక్క రోజు నుంచే దాడులు స్టార్ట్ చేశారు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఈ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ నాయకులు కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వాడు నానా ఇబ్బందులు పెట్టి రాష్ట్రం నాశనమైంది, ఎవరి మీద దాడులు చేయకూడదని మా నాయకులు మాకు సజెషన్లు ఇస్తున్నారు. అదే దాడులు కానీ తయారు చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ కొడాల నాని కానీ ఈ వంశీ కానీ ఇక్కడ మాకు లోకల్గా ఆయన ఉన్నాడు 1% అన్నా కానీ ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. అట్లాంటి దాడులు టీడీపీ నైజమే కాదు. టీడీపీ చంద్రబాబు నాయుడు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు, మమ్మల్ని అదేవిధంగా పెంచాడు. మా పార్టీ గత 40 years ఇండస్ట్రీ తీసుకుంటే ఎవరి మీద దాడులు చేసేది కాదు. మేము వచ్చిన రోజు నుంచి అభివృద్ధి రిజల్ట్ వచ్చిన పక్క రోజు నుంచే మేము అక్కడ డోజర్లు పెట్టి రాజధానిలో పని స్టార్ట్ చేసాం. ఈరోజు కేంద్ర బడ్జెట్లో కూడా 15,000 కోట్ల రూపాయలు మాకు ఇచ్చారంటే మా నాయకుడి మీద ఉన్న నమ్మకంతో మాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న ఏం చేశాడు? కేసుల మాఫీ కోసం ఆడబోయి నమస్కారాలు చేసి ఏడకొచ్చి ప్రగలాలు పెళ్ళికాడు. దాడులు చేసే ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం. అభివృద్ధి చంద్రబాబు నాయుడు, ఇది మా ప్రభుత్వం. సరే, మరి అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించింది. అయితే పోలవరం కూడా మేమే పూర్తి చేస్తామని ఒక హామీ కూడా ఇచ్చింది. సో ఇక ముందు కూడా అంటే ఈ 5 ఏళ్ళు కావచ్చు, నెక్స్ట్ కావచ్చు, ఇంకా కూడా కేంద్రం నుంచి ఏపీకి నిధులు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? పక్కాగా వస్తాయండి. దీనికి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి కూటమి రావడం, ఇక్కడ ఎంపీల సపోర్ట్ కూడా కేంద్రానికి అవసరం ఉండడం, ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకుని ఈ టైంలో అదృష్టం. దానికి నిన్న నిర్మలా సీతారామన్ గారు 23-24 బడ్జెట్కి 15,000 కోట్లు దానికి ఇస్తూ, తర్వాత పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ వాళ్ళు పడిపోయింది, దానికి ఈరోజు 7,000 కోట్లు ఎస్టిమేషన్ వేశారు. మొన్న వచ్చి అమెరికా వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేశారు. మన వాళ్ళు కూడా మన టెక్నికల్ టీము చేశారు. ఇక్కడ కూడా అదే చేశారు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, దానికి ఎంతైనా మేమే చేస్తాము, మేమే కంపల్సరీ బాధ్యత తీసుకుంటామని చెప్పారు. వీళ్ళు అది కూడా కనీసం తెలియదు. అది కూడా తెలియకుండా వచ్చిన బడ్జెట్ని పక్క రాష్ట్రం మాకీ లేదని బాధపడి ఇక్కడికి వస్తే ఇచ్చిన దానికి సపోర్ట్ చేయకుండా బాధపడుతున్నారు. కంపల్సరీగా బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కంపల్సరీగా రాష్ట్రం అచ్చిపోయిన రాష్ట్రానికి కంపల్సరీ అన్ని విధాల సాయం చేస్తుంది, బ్రహ్మాండంగా ఆదుకుంటుంది. ఈరోజు నిమ్స్కి కూడా సెంట్రల్ ఫండ్లో డబ్బు ఇచ్చే మంగళగిరిలో దానికి కంపల్సరీగా బిహెచ్ఎల్ వైజాగ్ దానికి కూడా డబ్బులు ఇచ్చారు. తర్వాత మన అక్కడ ఆయన ఎంటెక్ ఆ రోజు మన ఈ కరోనా టైంలో మెడిసిన్ మనం సపోర్ట్ చేసాం, దానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. కంపల్సరీగా ఎన్డీఏ కూటమికి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి
రాష్ట్రానికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.